కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరు కావాల్సిందే అంటుంది. జూన్ 5వ తారీఖు రోజు డెడ్ లైన్ పెట్టడం జరిగింది. విచారణకు హాజరైతారు అనుకోవచ్చా? విచారణకు ఈ లేఖకు ఏమైనా సంబంధం ఉందా? 100% ఉంది కదా ఈ లేఖకు విచారణకు. విచారణను ఇది చేయాలి, అది పక్కకు పెట్టాలంటే ఇది ముంగటి తీసుకొస్తారు. ఓకే, ఏది మన కవిత లేఖ. ఓకే, ఇవాళ నిన్న 3 గంటలు అల్లుడు మామ చర్చించుకున్నారు. ఏది దాని మీద, ఏది మన కాళేశ్వరం నోటీసుల మీద, ఆ కమిషన్ నోటీసుల మీద వెళ్ళాలన్నా వద్దా, వెళ్తే ఏంది, వెళ్ళకపోతే ఏంది. వీళ్ళకంతా ఓటు బ్యాంకే, సింపతి. మనం వెళ్తే మనల్ని అరెస్ట్ చేస్తే, పోకపోతే అరెస్ట్ చేస్తే సింపతి వస్తుందని ఇలా ఆయన అన్నాడు. కాబోయే అనుకుంటాడు ఆయన. ఏది షాడో ముఖ్యమంత్రి కేటీఆర్. కాంగ్రెస్ వాళ్ళు అంటే కాళేశ్వరంకు ఆడ మేడిగడ్డకు బాంబులు పెడతారా అండి? ఎవరికన్నా ఇది ఉందా? ఏం బాంబులు పెట్టే ఒక రోజు వాళ్ళే అధికారంలో ఉన్నారు. మీరు సిమెంట్ మొత్తం ఇసుకతోటి గట్టి ఆ పర్రె బాస్తే కాలేదు. నాకు డౌట్ ఉంది, బాంబులు పెట్టిరు కాంగ్రెస్ వాళ్ళు అంటే. ఒక బాధ్యత గల మనిషి ఎట్లా మాట్లాడాలి? ఇలా చిల్లర రాజకీయాలు మాట్లాడుతున్నారు, జనాలు వాళ్ళని నమ్మరు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో విచారణకు వస్తారా చెప్పండి? అది వాళ్ళ ఆధారం మీద ఆధారపడి ఉంటుంది. విచారణకు వస్తే వాళ్ళ గౌరవం పెరుగుతుంది. విచారణకు రాలేదు, మమ్మల్ని అరెస్ట్ చేసి తెగించుకొని మాకు సింపతి వస్తుందా అంటే వాళ్ళకే నష్టం జరుగుతుంది. ఇప్పుడు మనం పోలీసు వాళ్ళు 41 CRP ఇస్తారు మనకు. అయ్యా నీ మీద కంప్లైంట్ వచ్చింది, ఇట్లా ఉంది, నీ విచారణకు రా అంటాం. మనం పోకపోతే ఏం చేస్తాడు? అయితే FIR చేస్తాడు. ఆ విధంగానే వాళ్ళు ఆలోచన చేస్తారు. మనం పోకపోతే రేపు ఈ ఎలక్షన్లో అయ్యో పాపం కేసీఆర్కి చేసిరు, ఎంతోమంది తింటలేరు. ఇలా మొత్తం తెలంగాణ దివాలా తీసింది ఇవాళ ఆ కాళేశ్వరం ప్రాజెక్టులతో. ప్రపంచంలో ఎంతో మంది స్టార్ట్ చేసి చైనా, రష్యా అటువంటి దేశాలు, అమెరికా అటువంటి దేశాలు ఆపుకున్నాయి. ఎందుకంటే ఇది కాదు, ఇది తెల్ల ఏనుగు, నల్ల ఏనుగు కాదు, తెల్ల ఏనుగు. వాటర్ కనిపిస్తూ ఉంటుంది కానీ దాని మెయింటెనెన్స్ కానివ్వండి, దానికి పెద్ద పెద్ద బాహుబలి మోటార్లు కానివ్వండి, కరెంటు బిల్లు కానివ్వండి, అది ఎంత అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఇది చేసుకోరు. కానీ వీళ్ళకి ఏం లేదు. ఈయన చూస్తుండే ఇట్లా టీవీ ఉంటుండే, ఒక పెద్ద స్క్రీన్ ఉంటుండే. సార్ అక్కడ గుర్తుంటుండే నా చీర దగ్గర, ఇగో కాళేశ్వరం, ఈడికెంచి ఆడబోతాయి నీళ్ళు, ఆడికెంచి ఇట్లా వస్తాయి, ఈడికెంచి ఎంత దూరం పోతాయి, ఆడికెంచి ఇట్లా పోతుంది, ఈడికెంచి కింద దిగుతాయి. నేను ఒకసారి తిక్కదింగాను. అరే సార్, ఎక్కడన్నా ఇప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ కట్టిండు, ఇందిరాగాంధీ కట్టింది ప్రాజెక్టులు. సర్రున్న నీళ్ళు దారితో ఈడ కట్ట కట్టుతారు. ఇది మనం బొక్కెంద తీస్తాం చూడు, కిందకు ఉన్నప్పుడు బావిలో బొక్కెంద వేసి నాటు వ్యవసాయం చేస్తుంటే మనం. ఇది 2 ఎడ్లను కట్టి బావిలో అది వేసి, అది గుంజి, అది పోయి, దాని తర్వాత అది చేనులకు పోతుండే. వీళ్ళకి ఇక్కడికెంచి ఈ ఎమ్మెల్యేలకు వీళ్ళకి సగం తెలియదు నాకు. అవును సార్ ఇది బొక్కెంద లెక్క ఉంది అన్న అంటే, ఏంద్రా నువ్వు, నీకేం తెలియదు, ఏం తెలుసురా నీకు? ఈయనకే తెలియదు. ఆడవాడు ప్రొజెక్టర్లో ఉంటుండే ఒక పోరాడు, ఆ పేరేందో మర్చిపోయిందా, ఇట్లా ఎక్కడన్నా ఇట్లా స్లో అయితే ఇక్కడ కట్టగడతాం, కిందికి తీస్తాం, డోర్లు వేసేస్తాం. ఈడికెంచి ఆడికెంచి ఇంట్లో లిఫ్ట్ చేసుకుంటా పోతే అది బొక్కింద అయిపోయింది. మళ్ళా దానికి ఒకటి BHL మోటార్, బాహుబలి మోటార్, అన్ని ఖర్చులే. కాళేశ్వరం తోటి ఎన్ని లక్షల ఎకరాలు మారింది ఒకసారి చెప్పమని. వాళ్ళే తీయాలి. ఏ ఇంజనీర్ మాట అయిందలే. ఇలా మీరు అంటారు కాళేశ్వరంలో హరిరామ్ని, ఒక ట్రైబల్ అబ్బాయిని మీరు అరెస్ట్ చేసిర్రు. ఓకే, నేను ఒప్పుకుంటా, ఆయన అవినీతి చేసిండు అనుకుందాం. ఎక్కడన్నా ఈ 10 సంవత్సరాల హరిరామ్ పేరు వచ్చిందా? రాలేదు, ఎక్కడ కనబడలేదు. మెగా కృష్ణారెడ్డి, హరీష్ రావు, తర్వాత కేసీఆర్, అందు గురించే నోటీసులు ఇచ్చిర్రు.
నోటీసులు ఇచ్చారు, నోటీసులు ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు చిన్న పిట్టలను పడితే కాదు, పెద్ద తిరిమింగళాలను మీరు పట్టాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇప్పుడు మీరు అరెస్ట్ చేయాలనుకుంటున్నాం. ఎవరిని, కేసీఆర్ని, హరీష్ రావుని అరెస్ట్ చేయమంటున్నాం. మీరు ముఖ్యమంత్రి చెప్తున్నారా, ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారా? అది చట్టం చెప్తుంది కదబ్బా. ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? ముఖ్యమంత్రి కమిషన్ వేసిండు, కమిషన్ పని చేస్తుంది. ముఖ్యమంత్రి ఏం పోలీస్ కమిషనర్ కాదు కదా, పోలీస్ వ్యవస్థ ఉంది, చట్టం ఉంది. ముఖ్యమంత్రి చేయమంటే చేస్తారు, ఆగమంటే ఆగుతారు. అట్లా అది దాని పని అది చేస్తుంది. ముఖ్యమంత్రికి ప్రతిదీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయమను, దమ్ముంటే చూడమను అంటే ముఖ్యమంత్రి చేయాలన్నా ప్రతిదీ. కమిషన్ నడుస్తుంది. కమిషన్ ఏ రిపోర్ట్ ఇస్తుందో కమిషన్ పోలీసు వాళ్ళకి చెప్తుంది. ముఖ్యమంత్రి జవాన్లకు పంపిస్తాడా, లేదు ఎస్ఐలకు పంపిస్తాడా? పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. ఆ పెద్ద ఆయన ఉన్నాడు, జర చూసి తీసుకోపోండి అని చెప్తాడు, అంతే చెప్తాడు. కానీ ఎందుకంటే కాలు గిట్ట ఇరిగిపోగలది. ఇప్పుడు వినకపోతే అరెస్ట్ చేసేటప్పుడు పోలీసులకు కోపం వచ్చి వాడు దౌడు మంది పడేస్తాడు. ఎన్నిసార్లు మన దడుపులు పోలే, అట్లా పడేస్తే సింపతి వస్తుంది అని అట్లా చెప్పగలుగుతాడు. కానీ అరెస్ట్ చేపిస్తాడా? కేటీఆర్ నీకు దమ్ముంటే అరెస్ట్ చేయి, కవితమ్మ నీకు దమ్ముంటే అరెస్ట్ చేయి అంటే ముఖ్యమంత్రి ఆదేశాల వరకు అరెస్ట్ చేస్తారండి. చట్టం చేస్తుంది, చట్టం ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్